హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే నువ్వు పరుసులు అనేవి ఎలా వేస్తారనేది మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు మా కోసం అనేది ఇవి ప్రిపేర్ చేశారండి. మీకు ఎవరికైనా యూస్ అవుతుందని వీడియో అనేది షేర్ చేశాను. అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మనకి అరిసెలు అనగానే చాలా అపోహలు ఉంటాయి, అవి మనకి రావేమో అని. అలా ఏం కాదండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరిసెలు అనేవి 3 కేజీలు అనేవి ప్రిపేర్ చేశారనమాట. 3 కేజీల బియ్యంకి 2.5 కేజీ బెల్లం తీసుకున్నారు. దీన్ని మనం బెల్లాన్ని ఫస్ట్ పాకం కోసమని కొంచెం వాటర్ అనేవి వేసుకొని ఇలా పాకం కోసమని రానివ్వాలన్నమాట బెల్లాన్ని. ఈ బెల్లం అనేది మనకి పాకం అయిందో లేదో అనేది వాటర్లో ఇలా వేసి చూసినట్లయితే మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇలా చూస్తున్నట్లయితే పాకం అనేది మనకి కొంచెం ఉండలా రావాలన్నమాట. అలా వస్తే బెల్లం పాకం అనేది బాగా అయినట్లు అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అనమాట ఈ వ్యూ అనేది. చాలా బాగుంటుందండి, తోటలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ పాకం వచ్చిందో లేదని మళ్ళీ చూసుకుంటూ ఉండాలి మనం అస్తమాటికి కూడా. ఇలా వచ్చినట్లయితే చూసారా, బాల్ అయింది, ఉండవుతుంది. సో ఈ విధంగా వచ్చినట్లయితే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్లే అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అది దించేసుకొని మనం బియ్యం అనేవి ముందు రోజు నైట్ నానబెట్టుకొని తడి బియ్యం ఆడించుకోవాలన్నమాట. మిల్లులో వేసేస్తారు కదా, సో అలా ఆడించుకున్న తర్వాత పాకం అనేది వచ్చిన తర్వాత మనం ఈ పిండి అనేది ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చాలా కష్టమండి ఇది తిప్పడం. దీన్ని పాకం కర్ర అంటారు. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అండ్ ఇది ఒక్కరు అయితే చేయలేరండి, ఇంకొకరు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకరు పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలి. సో అప్పుడే పాకం అనేది ఉండకట్టకుండా చక్కగా వస్తుందన్నమాట. చూసారా ఎలా కదిలిపోతుందో, దాన్ని మనం ఒక సపోర్ట్ అనేది బేస్ ఇవ్వాలి. అప్పుడైతేనే వాళ్ళు నీట్గా తిప్పడానికి అవుతుందన్నమాట. లేదన్నట్లయితే లంప్స్లా ఫామ్ అయిపోయి సరిగా రాదు. సో ఈ విధంగా అయితే పాకం మనం ప్రిపేర్ చేసుకోవాలండి. కరెక్ట్గా మెజర్మెంట్ అయితే మాత్రం 3 కేజీ పిండికి మనకి 2.5 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకైనా మంచి ఎక్స్ట్రా బెల్లం అనేది వేసుకోకుండా తగ్గించి యాడ్ చేసుకున్నట్లయితే పిండి ఉంచేసుకున్నా పర్వాలేదు, కానీ పిండి ఎక్కువైపోయి బెల్లం తక్కువైనట్లయితే పాకం మరి సరిగా ఇది అవ్వదు కదా, మళ్ళీ డబుల్ ప్రాసెస్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. చాలా కష్టం. నేను మా నాన్నమ్మ తిప్పడం చూశాను కాబట్టి నాకు ఫస్ట్ టైం అనమాట, నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఏంటంటే నేను వస్తున్నానని వేసి పంపించారనమాట మా కోసం. ఇవి చాలా హెల్దీ అండి. పిండి వంటకాల్లో నువ్వుపప్పు అరిసెలు అనేవి చాలా బాగుంటాయి కూడా. మీరు ఎవరైనా టేస్ట్ చేయలేనట్లయితే ఎప్పుడైనా ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. అండ్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇలా పాకం అనేది వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఏ విధంగా అనేది వస్తుందా లేదా అనేది ఇది కూడా చూసుకోవాలంట. అండ్ ఇలా చూసినట్లయితే ఇలా కొంచెం జారుతూ ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట. ఈ విధంగా మరి స్టిక్ అయిపోయినట్లయితే సరిగా రావంట, గట్టిగా వచ్చేస్తాయట. సో ఈ కన్సిస్టెన్సీలో చూసుకొని మనం పిండి అనేది ఇంకా ఆఫ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా అయితే మనకి ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళు చేసింది అయితే 3 కేజీల వరిపిండికి 2.5 కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఉండవ్వాలన్నమాట. పాకం కూడా మనకి పట్టుకున్నట్లయితే మన చేతికి అంటుకోకుండా ఉండడం కోసమైనా ఆయిల్ కూడా పైన యాడ్ చేసుకున్నారు. సో ఈ విధంగా నేను నా చేతిలో పట్టుకొని చూస్తాను అనమాట. ఎప్పుడైనా చేయాలనుకునేటప్పుడు నాకు కూడా తెలియాలి కదా అని. సో ఇలా చూసినట్లయితే ఈ విధంగా మనకి ఉండ అనేది అవుతుంది. చూసారా ఎలా అవుతుందో. ఇలా వచ్చినట్లయితే మనకి అరిసెల పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లే. ఇంకెలాంటి డౌట్ పడిన అవసరం లేదు. ఇంకా కొంచెం థిక్గా గట్టిగా ఉన్నట్లయితే అరిసెలు అనేవి గట్టిగా అయిపోతాయట. సో ఈ విధంగా అయితే కరెక్ట్గా వచ్చినట్లే. ఫస్ట్ మనకి పల్లెటూరులో ఎప్పుడు ఏ పిండి వంటకం వేసినా కూడా ఈ విధంగా దిష్టి తీస్తారనమాట. అంటే పిండి వంటలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేదన్నట్లు అవి సరిగా రావు అంటారు. బయటికి వెళ్ళి వచ్చినా కూడా కాళ్ళు కడుక్కొని రావడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా తీసి చేశారు మా నాన్నమ్మ. దీనికి అరిసెలు వేయడం కోసమని ఒక గుండ్రపాటి ఒక ఏమంటుందని కప్ తీసుకొని దానికి పాలిథిన్ కవర్ అనేది చుట్టారనమాట. దానికి కొంచెం ఆయిల్ అనేది పైన టాప్లో
స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఈ ముద్ద తీసుకున్నాం కదా పాకం ముద్ద, అదనేది దాన్ని డిప్ చేస్తూ ఇలాగా అరిసెలు అనేటప్పటికి మనకి అరిచేయి మొత్తం కలిసే విధంగా వేయాలంట. సో అందుకే దానికి అరిసెలు అని పేరు వచ్చిందంట. ఈ విధంగా అయితే వేశారనమాట. మనకి ఉట్టిగా వేసుకున్న బాగానే ఉంటాయి, ఇంకా నువ్వు పప్పు యాడ్ చేసి వేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుందండి. నువ్వు పప్పు అనేది పచ్చిది ఒక ప్లేట్లో మనం వేసుకుని ఈ విధంగా ముద్ద చుట్టిన తర్వాత నువ్వుల్లో ముంచేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే, అంతే సింపులేనండి. ఈ విధంగా చేశారనమాట. నేను ఫస్ట్ టైం అయితే చూడడం, ఇన్నిసార్లు వేసినా కూడా నేను ఎప్పుడు దగ్గర లేను, వాళ్ళే వేసి పంపించేవారు. బట్ ఈసారి నేను వస్తున్నాను కదా అని వేశారు. ఎలాగో మనందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి కదా అని సో నేనైతే వీడియో తీయడం జరిగింది. అండ్ అరిసెలన్నీ వేసిన తర్వాత ఇక్కడ గడ్డి అనేది వేసి చుట్టూ కూడా ఇలా గడ్డి అనేది వేసి వాటిపైన అరిసెలు అనేవి పెట్టారు. ఇలా పెట్టాలంట, ఎందుకంటే ఆయిల్ అనేది ఏమైనా ఎక్కువ ఉన్నా కూడా ఈ గడ్డి వల్ల పీల్చుకుంటూ ఉంటుందట. అండ్ అరిసెకి ఇలా ఈ గడ్డికి సంథింగ్ ఏదో స్టోరీ అనేది చెప్పింది మా నాన్నమ్మ, నేను సరిగా వినలేదు. ఇలా వేస్తారట గడ్డి పైన మాత్రం. అండ్ నేను ఇంకేంటంటే అరిసెలు మొత్తం ఎక్కువ వేయించుకోకుండా కొన్ని పాకముండలు అయితే వేయించుకున్నాను. వాటి కోసమని కొబ్బరి ముక్కలు అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ పాకముండలు కూడా చాలా బాగుంటాయండి. అండ్ ఇవి చేసే ప్రతి పిండి వంటకం కూడా చాలా హెల్దీ. ఇప్పుడు తినే తిండిల కంటే ఇవి అయితే చాలా బెటర్ అనే చెప్తాను. మనం ఈ పాకముండలు కూడా సేమ్ అదే పాకం, కాకపోతే మనం అరిసెలు వేసిన తర్వాత వేద్దాం అనుకున్నప్పుడు అందులోనే నువ్వులు కలిపేసుకోవాలి. చూసారా, అందులోనే నువ్వు పప్పు అండ్ కొబ్బరి మనం వేయించుకున్నాం కదా, ఆ కొబ్బరి అండ్ మిరియాల పొడి కూడా ఇందులో, ఇంత స్వీట్ బెల్లం ఎక్కువ ఉంటుంది కదా, దానికోసం కఫం చేయకుండా కోసమని మిరియాల పొడి కూడా ఇందులోనే కలిపేసుకోవాలన్నమాట. అలా కలిపేసుకుని మనం బూరెలు ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా వండు చుట్టూ వేసేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్. ఈ విధంగా అయితే అరిసెలు పాకముండలు అయితే వేయించుకున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.